హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వీట్ చేశాను పాలతో. ఆ స్వీట్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. ఈరోజు టిఫిన్ ఏంటంటే బొబ్బరి పప్పుతో గారెలు వేశానండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. లాస్ట్లో కొంచెం పిండితో ఇలా పునుకుల్లా వేశాను. ఇది ఎందుకంటే నేను కర్రీ చేస్తున్నానండి. ఆ కర్రీలో వీటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సరే అని చెప్పేసి వేశాను. గారెలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయో, చాలా కమ్మగా ఉన్నాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాను. సేమ్ మినపగారెలాగానే బొబ్బరి పప్పు నానబెట్టి వేశాను, అంతే, ఏం లేదు. ఇంకేంటంటే పన్నీర్ ముక్కలు చక్కగా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకుని పక్కన, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గుతూ ఉంటే తర్వాత పన్నీర్ ముక్కలు మనం పక్కన పెట్టాం కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మరి గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటాయి, అందుకని నేను వేసేస్తున్నాను. మన ఈ కర్రీలో పునుకులు యాడ్ చేస్తాం కదండి, అవి కూడా సాఫ్ట్గా ఉండడానికి, కర్రీ చాలా టేస్ట్గా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ముందుగానే పన్నీర్ ముక్కలు వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలతో పాటు. నేనైతే యాక్చువల్గా ప్రతిసారి అయితే లాస్ట్లో వేస్తాను. రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారము, కొంచెం పసుపు అన్నీ చక్కగా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమేనండి. నేను పన్నీర్ ముక్కలు వేయించేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసానండి. అందుకే కొంచెం కలర్ మారాయి, గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా మీకు. కర్రీలు చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఇలా కర్రీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పని కట్టుకుని చేయకపోయినా మనం గారెలు అవి వేసుకుంటున్నప్పుడు అప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. తర్వాత మనం కట్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేస్తున్నానండి పునుకుల్ని. ఎందుకంటే ఆ కర్రీలోని జ్యూస్ అంత బాగా పీల్చుకుని ఈ పునుకులు చాలా కమ్మగా ఉంటాయి కర్రీలో. అందుకని నేను ఇలా 2 ముక్కల కింద కట్ చేసి వేసాను. కట్ చేయకపోయినా బాగానే ఉంటాయి, కానీ నేనైతే ఇలా జ్యూస్ బాగా పీల్చుకుంటాయి, కర్రీలో బాగుంటాయి కదా అనేసి వేసాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇది బాగా దగ్గరికి వచ్చేసేదాకా ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా వాటర్ లేకుండా, జ్యూస్ లేకుండా ఇంకా దగ్గరికి వచ్చేదాకా. అంతేనండి, కర్రీ రెడీ. బాయ్.